హాయ్, దిస్ ఈజ్ నితిన్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు కాలేజ్ కుర్రోలు. నాకు తెలిసినని మీకు తెలుసుకోవచ్చు. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. గైస్, ఎలా ఉంది ఇంట్రో? క్రియేట్ చేస్తున్నాం మనం కూడా. ఎలా ఉంటుందంటే మనతో మామూలుగా ఉంటుంది అనమాట. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఇలా ఫోటో ఎలా ఎడిట్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు. చాలా కష్టం అనుకుంటున్నారు. చాలా అంటే చాలా ఈజీ. ఇలాగే మీ ఫోటోలు కూడా చేసుకోవాలనుకుంటే జస్ట్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అలాగే నేను మీకు ఎడిటింగ్ చేసి ఫిల్మ్ అండ్ రికార్డింగ్ వేద్దాం అనుకుంటే మాత్రం పిక్సార్ట్లో మెయిన్ ఏంటంటే, అది రికార్డ్ చేసుకున్నంత వరకు మా డైరెక్ట్ రికార్డింగ్ చేస్తుంటే మాత్రం అసలు కావట్లేదు తీసేశారు అనమాట. జస్ట్ నార్మల్ బేసిక్ లాస్ట్ వరకే వస్తుంది, మీకు అంతా తీసేశారు. కాబట్టి నేను ఈ ఫోన్లో చూపిస్తాను, మీరు స్టెప్ బై స్టెప్ చేసుకోండి. చాలా సింపుల్. మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఖచ్చితంగా. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఇంకా స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మీరు పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి చూడండి, పిక్సార్ట్ ఓపెన్ చేయండి. ఓకేనా? చేసేసి ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్స్ ఉంది కదా, ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, వైట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. వైట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట. అప్పుడు మీరేం చేస్తారంటే, టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది కింద. ఇక్కడ చూడండి, కనిపిస్తుంది అనుకుంటాను. టూల్స్ అనే ఆప్షను, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ క్రాప్ అని ఇంకో ఆప్షన్ ఉంది. ఆ క్రాప్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మనకు ఫ్రేమ్ కరెక్ట్గా ఉండాలి కాబట్టి ఫోటో చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. అక్కడ మీరు ఏం చేస్తారంటే, పోర్ట్రేట్ ఉంటుంది. పోర్ట్రేట్ ఆప్షన్ చూపిస్తా చూడండి. అక్కడ మీకు చాలా ఫ్రేమ్స్ అనేవి ఉంటుంది. మీరు అక్కడ ఏం చేస్తారంటే పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకోండి. పోర్ట్రేట్ ఫ్రేమ్. ఓకేనా? పోర్ట్రేట్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుని టిక్ కొట్టేయండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, తర్వాత టెక్స్ట్లోకి వెళ్ళండి. బ్యాక్ సేవ్ చేసుకుని టెక్స్ట్లోకి వచ్చేయండి. సైడ్ మీకు ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఉంటాయి అన్నమాట. టెక్స్ట్లోకి వచ్చేసి మీ పేరు ఏదైతే ఉందో లెటరో దాన్ని మీరు యాడ్ చేసుకోండి. మీరు ఎన్ అయితే ఎన్, హెచ్ అయితే కే అయితే, ఎల్ అయితే ఎం అయితే, అలా మీరు పేరుని అయితే సెలెక్ట్ చేసుకోండి. టైప్ చేయండి క్యాపిటల్లో. నాది వచ్చేసి ఎన్ అనమాట. ఓకేనా? టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది అనమాట. అర్థమైనా? ఇట్లా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, అక్కడ ఫౌంట్స్ అనేవి చాలా ఉంటాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. సైడ్కి రండి. చాలా అంటే చాలా ఉంటాయి ఫౌంట్స్. మీరు ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు. ఓకేనా? మీకు నచ్చింది, మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మీకు నచ్చింది ఫస్ట్ ఒక సెలెక్ట్ చేసి పెట్టేసుకోండి. ఓకేనా? నాకు నచ్చింది నేను కూడా సెలెక్ట్ చేసి పెట్టేస్తాను. పెట్టుకున్న తర్వాత మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పెట్టేసుకోండి. మరి మిడిల్లోకి పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, తర్వాత మీరు మీ పూర్తి పేరు ఏదైతే ఉందో మీ పేరు, అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళండి. మళ్ళీ ఆ కింద పేరు అయిపోయినా మళ్ళీ కింద టెక్స్ట్ ఉంటుంది, ఆ టెక్స్ట్లోకి వెళ్ళిపోండి. టెక్స్ట్లోకి వెళ్ళేసి మీ పేరు అనేది కింద టైప్ చేయండి. మీరు ఏ పేరు అయితే పెట్టాలనుకున్నా ఆ పేరు. నేను వచ్చేసి నితిన్ అని పెట్టాను. మీరే పేరు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే, ప్రతి లెటర్ మధ్యలో గ్యాప్ ఇవ్వండి. టూ టైమ్స్ గ్యాప్ ఇవ్వండి. టైప్ చేసుకునేలాగా గ్యాప్, లెటర్స్కి గ్యాప్ అనేది పెట్టుకోండి. కనిపిస్తుంది అనుకుంటున్నాను, చూడండి. అప్పుడు మీరేం చేస్తారంటే మళ్ళీ కింద ఫౌంట్స్లోకి వెళ్ళండి. మీకు ఏమైతే చిన్న లెటర్స్ ద్వారా పెట్టుకోవాలి మనం, మీరేం చేస్తారంటే, అప్పుడు మీరు ఆ చిన్న లెటర్స్ ఉన్నాయి కదా, చూడండి ఉంది కదా, అప్పుడు మీరు దాన్ని ఏం చేస్తారంటే కింద మీ పేరు కింద అడ్జస్ట్ చేసేయండి చిన్నదిలాగా. ఓకేనా? చూడండి ఇట్లాగా చిన్నదిగా. ఓకేనా? అలాగా చేసేయండి ఫస్ట్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, తర్వాత డైరెక్ట్గా మీరు సేవ్ చేసుకోండి ఫోటోని. డైరెక్ట్ ఏం చేస్తారంటే టిక్ చేసేయండి. టిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు ఏదైతే ఫోటో అనుకుంటున్నారో, ఏ ఫోటో అయితే దాంట్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని మీరు ఏం చేస్తారంటే, డైరెక్ట్గా యాడ్ ఫోటో అని కింద ఆప్షన్ ఉంటుంది అనమాట. సైడ్లోనే మీరు యాడ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్ నొక్కేసేయండి. నొక్కేసి మీకు ఏదైతే ఫోటో కావాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు ఇంటర్ఫేస్ అనేది అది ఓపెన్ చేయగానే డైరెక్ట్గా ఫోటో అనేది ఇట్లా వస్తుంది అనమాట. ఓకేనా? ఫోటో అనేది ఇలా వస్తుంది. అప్పుడు మీరు తర్వాత ఏం చేస్తారంటే, ఇదే ఫోటోని మీరు ఏం చేస్తారంటే, కింద మీకు చాలా ఆప్షన్స్ అనేది ఉంటుంది. చూడండి. అప్పుడు మీరు దేంట్లోకి వెళ్తారంటే, బ్లైండ్ ఒక ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళేసి స్క్రీన్ అనేది నొక్కేసేయండి. ఓకేనా? అప్పుడు మీరు ఆ ఫోటో అనేది స్క్రీన్ అయిపోద్ది. అప్పుడు ఆ లెటర్లోకి ఆ ఫోటోని వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. అంటే ఆ ఫోటోకి కొద్దిగా
కొద్దిగా పెద్ద చేసుకొని మీరు ఏం చేస్తారంటే కొద్దిగా హైట్ పెంచుకోండి. అంటే లెటర్ బయటికి రావాలి, ఫోటో అనేది లెటర్ బయటికి రావాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇలా వస్తుంది అనమాట ఫోటో, ఓకేనా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే తర్వాత దానిపైనే డబుల్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, చూపిస్తుంది. ఇదైతే నొక్కేసేయండి. అది నొక్కేసి ఇక్కడ ఉంది కదా, ఇది నొక్కేయండి మళ్ళీ. అప్పుడు మీకు 2 ఫొటోస్ అనేది వస్తుంది. అక్కడ 2 ఫొటోస్ అనేవి మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి. అప్పుడు ఆ డిస్ప్లే ఏం చేస్తారంటే మళ్ళీ ఆ రెండో ఫోటో వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్లెండ్లోకి వెళ్ళేసి మళ్ళీ దాన్ని స్క్రీన్ అని పెట్టేశారు కదా, ఫస్ట్ ఫోటో కాకుండా సెకండ్ ఫోటో కాపీ చేసుకున్నది, దాంట్లో ఏం చేస్తారు నార్మల్ పెట్టేసేయండి. నార్మల్ పెట్టగానే మీ ఫోటో అనేది ఇలా వస్తుంది అనమాట. ఫస్ట్ ఫోటో ఎట్లా ఉంది, ఈ ఫోటో అట్లా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇప్పుడు ఈ ఫోటోను మనం కట్ చేయాలా, ఓకేనా. బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసేయాలా. అక్కడ మీరు ఎక్కడే బాబులు అక్కడే ఉంటుంది. మీరు చెప్తా చూడండి, ఇక్కడ చూడండి కట్అవుట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, అదే కనిపిస్తుంది. ఆ కట్అవుట్ అనేది నొక్కేసేయండి. నొక్కగానే మనకి ఓపెన్ అయిపోద్ది అనమాట. చూడండి, అర్థమైనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఫోటోలో ఏం కట్ చేయాలనేది చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఫేసా, లేకపోతే పర్సనా, లేకపోతే క్లాత్సా, లేకపోతే స్కైయా, హ్యాండా అని ఇలా ఉంటాయి. చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఏం పర్సన్ అనేది మన బాడీ మొత్తం కట్ చేయాలి ఫోటో. అప్పుడు మనం పర్సన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే చూడండి ఆటోమేటిక్గా ఫోటో మొత్తం రెడ్ కలర్లో వచ్చేది. అంటే ఆ రెడ్ కలర్ మొత్తం కట్ అయిపోద్ది అనమాట. ఫోటో బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోద్ది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు అప్పుడు ఎరేజ్లోకి వెళ్ళేసి అక్కడ మీ చేతుల దగ్గర ఉన్న మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయా లేదా అని చూసుకోండి ఒకసారి. చూసుకున్న తర్వాత నేను నా ఫోటో కొద్దిగానే కలిసిపోయింది కాబట్టి నేను కొద్దిగా చేస్తున్నాను. ఆ తర్వాత టిక్కు కొట్టేసేయండి, ఓకేనా. టిక్కు కొట్టగానే మనకు ఫోటో మొత్తం కట్ అయిపోద్ది అనమాట. ఫోటో మొత్తం ఏమవుద్ది, కట్ అయిపోగానే మీరు ఏం చేస్తారంటే తర్వాత ఆ ఫోటోని మీరు ముందల ఫోటో ఉంది కదా, ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో కాకుండా ఈ ఫోటోని ఈ ఫ్రేమ్లో సెట్ చేయాలి మనం, ఓకేనా. అర్థమైనా. ఆ ఫోటో సెట్ చేయగానే మనకి ఫేస్ అనేది బయటకు అనేది కనిపిస్తుంది అనమాట. మనం అప్పుడు కరెక్ట్గా సెట్ చేయాలి. దాన్ని సెట్ చేసిన తర్వాత చూడండి, మీరు ఇప్పుడు ఎలా కట్ చేయాలంటే చెప్తా చూడండి. మీరేం తొందరపడకొద్దు, నిదానంగా చూడండి. అప్పుడు మీరేం చేస్తారంటే ఎరేజ్ ఉంది కదా, పైన ఎరేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఇట్లా ఓపెన్ చేయగానే మీకు ఏమవుతుంది తర్వాత ఇక్కడ ఇన్వర్ట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి మొత్తం ఫోటో అనేది మొత్తం కనిపించకుండా పోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని కొద్దిగా మనం ఏం చేయాలి, రాస్తే ఏమవుతుందంటే మనం స్క్రాచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫోటో అనేది మొత్తం మనకి కనిపిస్తుంది. చూడండి, చూసారా. మనకి ఎక్కడైతే కావాలో అక్కడ వరకు క్రాప్ చేస్తే చూడండి ఫోటో ఇట్లా వస్తుంది అనమాట. ఓకేనా, అది కనపడినా, ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దాని తర్వాత ఎక్కడ వరకు అయితే సెట్ అయిందో ఫోటో అక్కడ వరకు పెట్టేసుకోండి. అప్పుడు మీరు రైట్ కొట్టేయండి. పైన క్లిక్ రైట్ ఉంటుంది కదా, అది కొట్టేసేయండి. కొట్టగానే మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ మీరు టిక్ చేసేయండి, మళ్ళీ రైట్ కొట్టేసేయండి, ఓకేనా. కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫోటో ఇంకా అయిపోలేదు, కొద్దిగా ఉందన్నమాట ప్రాసెస్. ఇప్పటివరకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మనకి ఇప్పుడు కింద బయటికి రాగానే మనకి ఫస్ట్ ఎలా ఇంటర్ఫేస్ అలా ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. అక్కడ మీకు ఎఫెక్ట్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, ఎఫెక్ట్స్ అనే ఆప్షన్, అది క్లిక్ చేయండి. దాంట్లో మనకి మన ఫోటోకి ఏదైతే సెట్ అవుతుందో అక్కడ చాలా అవి ఉంటాయి అన్నమాట. ఫిల్టర్లో ప్రీసెట్స్ టైపే చూడండి. మనకి ఏ ఫోటో అయితే సెట్ అవుద్దో ఆ ఫోటో చూడండి మీకు మారుతా ఉంది కదా, అట్లా మీకు ఆ ఫోటోకి ఎలా సెట్ అయింది, ఎలా సెట్ అవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని దాంట్లో కూడా ఏమైనా మార్పులు చేయాలంటే దాంట్లోనే క్లిక్ చేస్తాం. మళ్ళీ దాని మీద డబుల్ ట్యాప్ ఇచ్చామంటే మీకు అక్కడ పెంచుకోవాలో తక్కువ అనేది చూడండి ఇలా కనిపించేస్తుంది. మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, సెట్ చేసుకోండి. ఫస్ట్ మీ ఫోటోకి ఏది కరెక్ట్గా సెట్ అవుతుందో అని నాదైతే చూస్తున్నాను. సెట్ అయిపోయింది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి ఫోటో అయిపోయింది, ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, పైన మళ్ళీ టిక్ చేసేయండి. టిక్ చేసేసి డైరెక్ట్ ఇంకా మీరు ఫోటోని ఏం చేస్తారంటే డైరెక్ట్ సేవ్ చేసుకోండి. పైన డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ అదనేది క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఓకేనా, డైరెక్ట్ ఆ ఫోటో అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది, డైరెక్ట్ గ్యాలరీలోకి వచ్చేస్తుంది అనమాట. గ్యాలరీలోకి రాగానే ఎట్లా ఉంటుంది చూడండి ఫోటో. అసలుకి చాలా ఈజీ, జస్ట్ చాలా సింపుల్ ఈ ఫోటో నేర్చుకోవడం, పెద్ద పనేం లేదు. కాబట్టి మీకు కూడా చూడండి ఫోటో చూడండి ఎట్లా ఉంది, జస్ట్ సింపుల్ అనమాట. ఏమి ఇక్కడ హార్డ్ ఏం లేదు. మీరు ఓపికతో కాసేపు అటు కూర్చొని చూసారంటే సూపర్ ఉంటుంది. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకున్నాం. అంతవరకు బాయ్, సీ యూ, టాటా.